పాత్రికేయ మిత్రులకు నమస్కారం. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి శరవేగంగా ప్రారంభం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇటీవల మాజీ ఎంపీ భరత్ గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడటం చాలా బాధ అనిపించింది. పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు మన రాజమండ్రి పార్లమెంట్కి ఎంపీ కావడం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యంగానే భావించాలి. ఎందుకనంటే వారు పార్లమెంటు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఆలోచన తప్ప జేబీలు నింపుకోవాలని ఆలోచన పురంధరేశ్వరి గారికి ఉండనే ఉండదు. ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా ఎంపీ పురంధరేశ్వరి గారు ఇద్దరు సమిష్టిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కానీ, రాజమండ్రి సిటీని కానీ, రాజమండ్రి పార్లమెంటుని కానీ అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ పురంధరేశ్వరి గారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను, అంటే అంబులెన్స్ని, అలాగే 20 ఇన్వర్టర్స్కి సంబంధించి వీటితో పాటు మరికొన్ని పరికరాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలని చెప్పి 2 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను అందిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఏదో రాజమండ్రిలో నేను ఇంకా ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఎంపీ పురంధరేశ్వరి గారి పట్ల భరత్ గారు వ్యంగ్యంగా మాట్లాడడం చాలా దారుణం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా భరత్ గారు పురంధరేశ్వరి గారి పట్ల చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నారు, మెడికల్ కాలేజీని నేను తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీని మీరు తీసుకురావడం ఏంటి? మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేసే అథారిటీ కేంద్ర ప్రభుత్వానిది. నాడు రాజమండ్రి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలని మన రాజమండ్రికి ఇవ్వడం జరిగింది. లాలా చెరువు రోడ్డు సుందరీకరణ వ్యవహారంలో కానీ ఇవన్నీ కూడా అమృత పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా చేసినవి. అవేవో మీ జేబుల్లో బయటకు తీసి ఖర్చు పెట్టినట్టు మీరు చెప్తా ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది.